హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అక్క కొడుకు పిల్లని ఫామ్ హౌస్ తీసుకున్నామండి 4-5 డేస్కి. అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. అందరం కూర్చొని అన్నీ మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. మా మేనత్త వచ్చింది. పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళాము. కొత్త బట్టలు తీసుకుని బోనం ఎక్కియడానికి వెళ్ళాము. బియ్యం పోస్తారు కదా పోచమ్మ దగ్గరికి. మేము మేమైతే పోచమ్మ గుడి దగ్గరికి బట్టలు ఎక్కించేసి బోనం చేసి బియ్యం పోస్తామండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఫస్ట్ అమ్మవారికి బియ్యం పోసినాక ఇంటికి వచ్చినాక పెళ్ళి కొడుకుకి అన్ని ఇలా చేసి కొత్త బట్టలు పెడతాము. బట్టలు పెట్టి మా దాంట్లోనైతే ఇలా చేస్తాము. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అందరూ బొట్టు పెట్టి అక్షంతలు వేస్తారు. అందరూ పెళ్ళి కొడుకు స్నానం చేసి వచ్చినాక కొత్త బట్టలు వేసుకొని బొట్టు పెట్టాము. అందరు చుట్టాలందరికీ గాజులు ఇచ్చేసి అంతా సందడి అంతా చాలా హ్యాపీగా అనిపించింది. అందరు చుట్టాలు అందరు కూర్చొని గాజులు వేసుకున్నారు. చాలా అందరు కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. తర్వాత పెళ్ళి కొడుకుకి అన్ని స్వీట్లు అన్నీ పెట్టేసి అందరం కలిసి చాలా హ్యాపీగా అనిపించింది. అందరం కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా. పోచమ్మ గుడి తర్వాత వచ్చేసి అందరూ పెళ్ళి కొడుకుకి వాళ్ళ అక్క మైదాకు పెట్టేసింది. మా మేనత్త అక్క తర్వాత ఐరన్లు తేయడానికి వెళ్ళారు. ఐరన్లు తెచ్చారు. నెక్స్ట్ డే పెళ్ళి చాలా వైభవంగా అయింది. అందరు ఫుల్ హ్యాపీ. మీ అందరూ ఆశీస్సు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.